పరిసరాల పరిశుభ్రత అంటే నాకు మస్తు ఇష్టం తెలుసారా. అబ్బో అట్లనా? నీకు తెలుసు యారా నేను ఎంత శుభ్రంగా ఉంటానో. నీకు బుజ్జి అనే పేరు పెట్టింది గాని శుచి శుభ్రత అని పెడితే మంచిగుండు. శుచి బాగానే ఉన్నది కదా, పిలుచుకో కావాలంటే. ఎల్లాయకి ఎడ్లు మల్లయ్యకి దుడ్డలు లేవు గాని పొంకనాల పోషాయ లెక్క మంచిగానే కొడుతున్నావు డైలాగులు. ఈ పోషయ్య వాళ్ళు మీ తాతనా? ఊళ్ళో నీ లెక్కనే దనాలు దంగకున్నా గాని కూర మంచిగున్నది అని ఎచ్చలు కొట్టేట ఆయన. ఓహో అట్లనా? అట్లు లేవు దోశలు లేవు గాని రాజమండ్రి కాడ ఇవాళ పిల్లగాడు భలే ఉపాయం చేసిండట. నా లెక్కనే సురుకాయ ఉంటాడు. ఏది చూద్దాంపా. నోట్లకెళ్ళి మాటలే వస్తలేవి బుడ్డోనికి గాని చెట్ల మీద, ప్రకృతి మీద, పర్యావరణం మీద చెప్పలేనంత ప్రేమను పెంచుకున్నాడు. ఈ బుడ్డోడు బుడ్డ బండేసుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా ర్యాలీ అని ఊరంతా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనుకుంటా ఇట్లా ర్యాలీ తీసిండు. ఈ పిల్లగాని పేరు రుషిత్. 6 ఏండ్లే. ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వాడి భూమిని ఖరాబ్ చేయొద్దు, ఇప్పటికే వాతావరణం ఖరాబ్ అయి ఎండలు గట్టిగా దంచుతున్నాయి, వానలు దండిగా పడుతున్నాయి, గిట్లనే ప్లాస్టిక్ ను వాడుకుంటా పోతే లోకం మీద మానవ జాతి మనుగడే కష్టమవుతుందని చెప్పుకొస్తున్నాడు. ఓరి పిల్లగా ఒక 2 ముచ్చట్లు చెప్పరా. ఓర్ని బుడ్డోడా, నీకే నోరు తిరుగుతలేదు గాని ప్రకృతి మీద ఎంత ప్రేమ ఉన్నదిరా. బండి మీద వీడు సైకిల్ మీద దోస్తులను తీసుకొని వాడవాడలా సంచులు వంచుకుంటా ఇట్లా ప్రకృతిని కాపాడురని చెప్తున్నాడు. 6 ఏండ్ల పిల్లగానుకున్న బుద్ధి మనందరికి ఉంటే ఇప్పటికైనా మేలుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం, లేకపోతే మన వినాశనం మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది మరి.